పెద్ద మనిషి ఏం పేరే నీ పేరు? సత్య. సత్య. యా ఊరు? పోతరపల్లి. పోతనపల్లి. రైట్. ఏమన్నా భూమి ఉన్నదా? ఉన్నది. ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు. 2 ఎకరాలు. మరి ఏం పంట వేసినావు అందులో? అందులో ఏం పంట వేస్తున్నా అది మునిగిపోతుంది. చెర్లా. మరి రైతు భరోసా డబ్బులు వచ్చినాయా? అవి వస్తున్నాయి. ఎన్ని వస్తున్నాయి? వస్తే అవి ఎకరకు 3000 4000 వేస్తున్నాడు. అవే వస్తున్నాయి. ఓకే. మరి నీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ రాగానే తిప్పల పడుతున్నా. కాగితాలు అది తెచ్చి ఆడ పెట్టే ఇంత అవి అట్టనే ఉన్నాయి. అవి కాగితాలు మొదటికి పోతలేవు, చేరుతలేవు, పెన్షన్ వస్తలేదు. అరే ఇస్తాడు కదా రేవంత్ రెడ్డి. ఇస్తాడు. పొద్దుగాల కూడా స్టేట్ దగ్గరికి పోయినా, సర్పంచ్ సాబ్ దగ్గరికి. ఇంకా 2 కాగితాలు తక్కువ తమ్మంటాను అన్నాడు. అది వచ్చేది ఎప్పుడు, అది పోయేది ఎప్పుడు. ఇక నేను దచ్చినాకనే వస్తాయి. ఎట్లా అంటావు? ఇందిరామ రావు. ఇందిరామ ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం. మంచిగా ఉంది. మంచిగా ఉన్నా కానీ మాకు వస్తలేవు కదా. మంచిగా ఉన్నదా? మంచిగానే ఉన్నది. దెంగుడు పీకుడు అంతే సంగతి. ఏం నీ మనమరాలు పెళ్లి కూడా చేస్తావా? ఏమి అందరు చేసిన, నా కొడుకు చేసిన, నా మనమరాలు చేసిన, కొడుకులు చేసిన. అంతమంది పెళ్లి చేసినావు. ప్రతి పెళ్లికి తులం బంగారం 1,16,000 రూపాయలు ఇస్తుంటారు రేవంత్ రెడ్డి. రూపాయి కూడా లేదు. నాకే రూపాయి లేదంటే నా బిడ్డలకి ఆడికెళ్ళి వస్తాయి. అంతేనా? నాకే రూపాయి లేదు. ఇగో 40% మేకల కడుకోతున్నా అక్కడ. అంతే మరి. అరే మేకలు అంటే ఇవి రేవంత్ రెడ్డి ఇచ్చినాయనా? గొర్రె మేకలు నేను నా సొంతం తెచ్చుకున్నా. అంతేనా? ఓకే. మరి ఎట్లుంది ప్రభుత్వ పరిపాలన? రేవంత్ రెడ్డి మాటలు చూస్తున్నావు కదా. అన్ని ఆయన క్యాన్సల్ అయ్యా. ఆయన తగ్గ ఎగురగొట్టాలని వాడిని గెలవని చేస్తాం. ఎవరిని? రేవంత్ రెడ్డి. మరి ఎవరు గెలవాలి? వాడే మళ్ళా గెలవాలి. మొదటోడే కేసీఆర్. వాడు గెలిస్తేనే మళ్ళా చక్కగా అవుతుంది సంసారం. రైట్. సంసారం వాడు గెలిస్తేనే చక్కగా అవుతుంది. ఎవరు వాడు అంటే? ఎవరు? కేసీఆర్ గెలవాలి. ఇవన్నీ కేసీఆర్ ఏం చేసిండు? రేవంత్ రెడ్డి ఏం చేయలేడు అంటుండ. ఆయన ఏం చేయడు. వాడు మోరిగిన తీపియాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఆమె ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే మాట కూడా కదే. కేసీఆర్ ఏం చేయలేడు, ఇక్కడ అంతా నేనే చేస్తున్నా అని చెప్తున్నాడు. అంతేం చేసిండు? బొంత చేసిండు, పడబెట్టిండు. పెన్షన్ ఇవ్వబట్టి 4,000. మా పెన్షన్ గతి లేదు, ఏది గతి లేదు సారు. నీ కాలు మొక్కమంటే మొక్కుతా కానీ నాతోటి నాకేం పని చేయలేదు. కేసీఆర్ కావాలి. కేసీఆర్ కావాలి. ఏం పేరు? పోచా. ఏం చేస్తావు? వ్యవసాయం. వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉన్నది? నాకు 3 ఎకరాలన్నర ఉంటుంది సార్. 3 ఎకరాలన్నర. మరి వేసినావా? ధాన్యం వేసినావా? వేసిన, పత్తి పెట్టినా. ఇది వరకు రైతు బంధు లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని స్కీములు పెట్టిండు. వీడు ముందు రేవంత్ రెడ్డి 500 గ్యాస్ ఇస్తాడు. ఇది వరకు లేదు. ఫస్ట్ వాడు స్కీమ్ పెట్టిండు. ఇది వరకు లేదు. ఏమైంది ఇప్పుడు? 1000 రూపాయలు గ్యాస్. ఇప్పుడు మళ్ళీ ఏమైనా బుకింగ్ చేయాలి. ఏం చేయాలి? వాడు కేసీఆర్ ఉన్న పిల్లల వాడు మంత్ ఎకరకు 5,000 వేసిండు. 5 లక్షల బీమా ఎవరు పెట్టిండు? ఆయన పెట్టిన స్కీము. ఆయన వేసిన స్కీములు కరెక్ట్ ఉన్నాయి. వీడు 100 ఏమి చేసిండు? 5 రూపాయల పని చేయలేదు. అంటే ఇక్కడ కేసీఆర్ పెట్టిన స్కీములు ఏ ఇక్కడ ఆగిపోలేవు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఏం చేయలేదు. ఇది వరకు ఏం లేదు. ఇప్పుడు 3-2 ఏళ్ళకు ఊళ్ళో ఏ పని లేదు. ఊళ్ళోకి వచ్చి మాట్లాడు, పల్లెల్లో వచ్చి ఏం లేదు. ఒక్క మోరు లేదు. వచ్చి మాట్లాడతారు. ఏ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఊళ్ళో మాట్లాడమను. రోడ్ల పాటు తిరుగుతారు, వెళ్ళిపోతారు అంతే. రోడ్లు సగం. కేసీఆర్ పిల్ల మస్తు పనులని ఆడు అనుకోకుండా చేసిండు పనులు. ఏమేమి చేసిండు కేసీఆర్? ఏమేమి చేసిండు? రైతు బీమా పెట్టిండు. రైతు బంద్ చేసిండు. టైంకు తుకాలు వేయకుంది 5 లక్షలు ఆయన తెచ్చి ఆయన తెలుగుతాం చేసిండు. ఇది తెలిసి చేయలేడు. 1 రూపాయి చేయలేడు. కేసీఆర్ అంతా ఈ రాష్ట్రాన్ని అప్పుల దోబిలోకి దొబ్బిపోయిండు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్న మాట. వాడు కాలేజ్ అని కట్టినట్టు గ్రేటే. వాడు చేసి చూపించాడు. నీతో కాలేదు చేతగాక చేతకాక వాని మీద ఎన్ని పెట్టిన వాడు దాటి వచ్చి మనతో ఏం తట్టుకోలేవు. వాని మీద ఎన్ని కేసు పెట్టి వాడు దాటిను. వాడిని దొరకబట్టలేడు. 5 రూపాయలు దొరకబడలేడు. కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ మొత్తం ఈ రాష్ట్రాన్ని దోసుకున్నారు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్న మాట. కుటుంబం ఎందుకు బాధపడుతున్నాడు? రాజాని కుటుంబం అయితే రాజ్యం మంచిగా చేసిండు కదా. వాటి కుటుంబం మనం ఎట్లున్నామో మొత్తం రాజ్యం అంతా చేసిండు. కుటుంబం అన్న కాదు, మనం ఎట్లా చేసిండు సంసారం అంత దిద్దుకొచ్చిండు. అందరు దిద్దుకొచ్చిండు. మీకు అతి దగ్గరలో సింగూరు ప్రాజెక్ట్ ఉంటది. ఈ సింగూరు ప్రాజెక్ట్ నుంచి మీ పంట సాగుకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమన్నా నీళ్ళు ఇస్తుందా? ఏమి ఇచ్చిండు? వాడు ఏం చేసిండు? వస్తున్నట ఆయన ఇచ్చిండు, నీళ్ళు చేసిండు. పంట ఇట్లా పోతే ఒక ట్రాన్స్ఫారం కాలిపోతే ఇట్లా ఓట అరేసట్లో కొట్టగానే 20 ట్రాన్స్ఫార్ వచ్చి 5 నిమిషాలు వచ్చేసాయి.
ఒక టీచర్ మాట్లాడితే వీంతో లేదు, ఊళ్ళకి లేదు, వస్తులేదు, చేస్తులేదు. మరి ఎట్లుంది ఇప్పుడు కరెంట్ సమస్యలు ఎట్లున్నాయి? కరెంట్ కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడో తెలియదు. ఆయన ఇట్లా రెప్పగట్ట కూడా కరెంట్ ఇచ్చిండు. ఇదంతా బేకారు, వేస్ట్. అరే 6 గ్యారంటీలు పెట్టిండు. ఏం గ్యారంటీ? ఈ గ్యాస్ ముందు ఫస్ట్ ఇచ్చిండు కదా, ఓ బస్సు పీరు పెట్టిండు. రైతు బంధు ఏమి 2 ఎకరాల కాడికి వేసిండు మోన. ఇదివరకలో ఇంతమంది 10 ఎకరాల దాకా వేసిండు. వీడు ₹1 లేదు ఇప్పటికి, రైతు బంధు లేదు. ఈ నెలలో వేస్తామన్నారు ఇప్పుడు. ఏమో వేసిందాక నమ్మకం లేదు. ఒక్కరు అప్పులప్పాలయ్యారు. వస్తు ఏమిది వాళ్ళు చేసినంత స్కీమ్ అంత తట్టుకోలేడు. అంత ఇప్పుడు నేనే ముఖ్యమంత్రి అయితే మళ్ళా సరే అని చెప్పి వేస్ట్, అవన్నీ వేస్ట్. వానంత వేస్ట్ వేస్ట్. వాడు రాడు దింద ఊళ్ళో వచ్చి రమ్మను. మొత్తం మైండ్ లో మొత్తం ఫిక్స్ అయిపోయింది జనాలకు. ఏమని మొత్తం టీఆర్ఎస్ చేస్తాం జనాలంతా. బీఆర్ మొత్తం ఫిక్స్ అయిపోయింది జనాలు. ఎప్పుడు పోతాడు అని చూస్తున్నారు, ఎప్పుడు దాడతాడేమో చూస్తున్నాడు. ఎవరు రావాలి ముఖ్యమంత్రి? ఎవరైతే బాగుంటుంది? ఆడే సీఎం అవుతాడు ఎట్లా? కేసీఆర్. హరీష్ రావు ఇక్కడ ఏరియాలు మొత్తం ఆయన ముందు వెనక తింపుకొస్తాడు, ఆయనే ఇన్ఛార్జ్ మొత్తం. హరీష్ రావు మాకు ఇట్లా ఉన్నాయి మా దగ్గర ఫోటోలు. ఈ తెలంగాణ మొత్తం హరీష్ రావు అనుకుంటే అన్నీ అవుతాయి. మీద ఆయన తింపుకొస్తాడు ఈయన హరీష్ రావు. మరి ఎందుకే హరీష్ రావును, కేసీఆర్ ను, కేటీఆర్ ను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు తిడుతుంటాడు? ఎందుకు ఈయన పాలన చేయాలక చేసే అనాలే. వేస్ట్ వారు ఉంటుంది వేస్ట్. వచ్చి ఉలాల్లో దింపారు చూడు మన పొలాలు అని. నీకేమో 3 ఎకరాల భూమి ఉన్నది, ఇక్కడేమో రాష్ట్ర ముఖ్యమంత్రికి 100 ఎకరాల భూమి ఉంది. ఆయన పెద్ద రైతు, ఆయనకు రైతుల సమస్యలు అన్ని ఆయనకే తెలుసు. నువ్వు తప్పు చెప్తున్నావు. ఎట్లా చెప్తున్నావు? నువ్వు తప్పే చెప్తున్నావు. రైతుల సమస్యలు ముఖ్యమంత్రికి తెలిసినంత ఎవరికి తెలివై అంత పూర్తున్నాడు. ఏనుటి అన్న, ఏనుటి రైతు బంధు ఏనుటి? నువ్వు అన్ని హామీలు ఇచ్చే చేయనుంటి నీ ధైర్యంగా. నువ్వు వాన్ చంపుతావు, ఎవరిని చంపుతావు? రోజుల పాటు ఎవరంటే చేయనుంటి చేసి చూపెట్టు. ఊళ్ళోకి వచ్చి చూపెట్టు. ఊళ్ళో అడుగు, ప్రతి విషయం అడుగు, ప్రతి ఊళ్ళలో వచ్చి అడుగు. బాగున్నాయి కదా మీ ఊళ్ళో వీధి లైట్లు కనిపిస్తున్నాయి. ఆయన ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు చేసినాయి కదా. ఇదా నాకు తెలుసు. కేసీఆర్ చేసినాయి, వాళ్ళు చేసినాయి. చెప్పు, ఇది వరకు 2 ఏళ్ళు అన్నారు. ఊళ్ళోకి వచ్చి ఊళ్ళో రమ్మను, వచ్చి చూపెట్టమని ఈ పని ఇచ్చి. మీ సర్పంచ్ గిడ అడుగుతా పోయి ఊళ్ళో ఈ పనులు చేసినామని చెప్తాడు ఆయన. 2.5 ఏళ్ల నుంచి నువ్వు తప్పు చెప్తున్నావు. ఇప్పుడు రమ్మను, నేను మాట్లాడతా కదా. రమ్మను, ఊళ్ళోకి వచ్చి మాట్లాడమను. రోడ్డు 2 ఏళ్ళ తోపెట్టేది పుల్కల దాకా అట్టే ఉన్నది. ఇది వరకు ఇటుకాల సాంపేట. ఇక్కడ మంత్రి దామోదర్ నియోజకవర్గం వర్షక మంత్రి ఇంకా ఆయన రేవంత్ రెడ్డి ఎక్కువ మంత్రి అయినా చెయ్యాలి కదా పనులు. ఈయన అనుకుంటే అవుతాయి. మరి ఎందుకు చేస్తలేడు? మంత్రిని కలిసినావా ఎప్పుడన్నా? మేము ఎందుకోతా, మేము చిన్నప్పటి నుంచి అదే ఉన్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి మాత్రం మాకు కేసీఆర్ ఉండడం వల్ల రైతులు మంచిగా వెళ్ళిపోయింది. మస్తు ఒడ్లు పడినాయి. ఈ ప్రభుత్వం వచ్చి ఒడ్లు కొనేటోళ్ళు లేరు. ఒకళ్ళు ఆయన లారీల కమ్మని పంపించాడు. ఆల్రెడీ కొన్నారట కదా అడ్లన్నీ కొనుక్కోరు. లారీలు పంపించలేడు ఇప్పటికి. పైలు పెట్టి తెచ్చుకున్నారు ఒక్కొక్కరు. చేసిన స్కీములు ఒక్కో అంబులెన్స్ కొడితే కిట్టు మళ్ళీ 12,000. మళ్ళా డాక్టర్ వచ్చి మళ్ళా వచ్చి రాసి రెడ్డిల కాడికి ఇట్లా రాసి ఇంటికి వచ్చి దించిపోయారు. డెలివరీ అయిన మహిళలకు మా కోడలి అంగన్వాడీలలో ఇప్పుడు కూడా ఏది హాస్పిటల్ పోతే ఎవడు పట్టించుకుంటుంది గవర్నమెంట్, ఎవడు పట్టించుకోలేదు. అంతా ప్రైవేటే. సర్కార్ దాకోదాం పోదాం, ఈ దెబ్బ తగ్గినట్టు కూడా పట్టించుకోరు. ఇట్లా కూస్తారు కదా, ఒక టీలేటే లేదు. మీ నియోజకవర్గం మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి ఎట్లా సర్కార్ దాకోతే అయితే అసలు మళ్ళీ ప్రైవేట్ తీసుకున్నా. ఒక సూదియాలు మొన్న పని పథకంలో. మరి ముఖ్యమంత్రి ఏం చెప్తాడే? ఏ ఆఫీస్ దగ్గరకు పోయినా మా వాళ్ళు చేసి పెడతారు పని, మా అధికారులు. మళ్ళా రాడు. ఏది కాదు అంతో ఏది కాదు. ప్రభుత్వము ఇది 10 ఏళ్ళ ప్రపంచం మంచిగా తెలంగాణ మంచిగా తెచ్చిండు. రాలేకమ్మ ఒడ్లు తక్కువ ఆయన చేసిన తెలివి ఆంధ్రలో వెళ్ళగొట్టినట్టే బ్యాంకులకైనా వెళ్ళిపోయారు ఆంధ్రలో. అంతా చేసిండు కేసీఆర్. అంటే అంత పవర్ పిచ్చుకున్నాడు. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కాదు, ఇక్కడ సోనియా గాంధీ ఇస్తేనే, చేతి గుర్తోళ్ళు ఇస్తేనే తెలంగాణ వచ్చింది అని చెప్పేసి కేసీఆర్ ఏం పోరాడలేడు. పోరాడు ఇప్పటికనే అన్న పండ్ల రాశాంతం ఓడాడితేనే తెచ్చిండు. అంటే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు కేసీఆర్ తేలేడు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెచ్చారు అంటాడు. ఎవరు ఆయన కోరాడు. పనులు ఉన్నాయి, నాతో ఫోన్లు అన్ని ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అన్ని ఉన్నాయి నా దగ్గర. అన్ని ఉన్నాయి రికార్డింగ్ నా దగ్గర ఉన్నాయి, అన్ని ఉన్నాయి.
మరి ఎందుకు తిడతాడే ఇంత ఈయన ముఖ్యమంత్రి అయినాక ఇక్కడ ఊకే కేసీఆర్ ను ఏదిగో పని రాకవని అంటే ఢిల్లీ అది అంటే ఢిల్లీ తెలుసా నీకు ఢిల్లీకి ఎన్నిసార్లు పోయిండు ఎన్ని మస్తు మస్తు పోయిండు మస్తు పోయిండు 70 100 సార్లు పోయాడు ఏది తేలేడు ఓకే ఇంకా చెప్పాలంటే